వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం విజయవాడ వారి ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్ మరియు అవగాహన సదస్సు మంగళవారం తెనాలిలో నిర్వహించారు. చెంచుపేటలోని ఎస్ఎస్ఎల్వి కళ్యాణ మండపంలో సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మాన్యుయల్ మరియు ఫోరం సభ్యులు సూపరింటెండెంట్ ఇంజనీర్ గుంటూరు కేవీఎల్ఎన్ మూర్తి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ రామిరెడ్డి, తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్ని నిర్వహించారు. ఈ విద్యుత్ అదాలత్ నందు వచ్చిన కొన్ని ఫిర్యాదులను ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన వెంటనే సిజిఆర్ఎఫ్ చైర్మన్ జస్టిస్ విక్టర్ ఇమ్మాన్యుయల్ పరిష్కరించారు. లో వోల్టేజ్ బిల్ నందు పేరు సరిచేట బిల్ రివిజన్ మరియు ఎస్టిమేట్ రివిజన్ కొరకు వినియోగదారులు తమ ఫిర్యాదులను వ్రాతపూర్వకంగా సమర్పించారు. కార్యక్రమం మందు విద్యుత్ వినియోగదారులు మరియు విద్యుత్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ అదాలత్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. ఏదైనా చిన్న చిన్న పరిష్కారం, భూమి తగాదాలు అవి కాకుండా మీటర్ తగాదాలు, మీటర్ యొక్క డిఫెక్ట్ ఉన్నా, బర్నింగ్ అయిపోయినా, లేదు స్టక్ ఆఫ్ అయినా, ఇవన్నీ కూడా వాటివి లేదు వైర్ లేదన్నా పడుతూ తర్వాత స్తంభాలు పడిపోయేదానికి ఉన్నా, లేదు ఎక్సెస్ బిల్లులు వచ్చినా, లేదు ట్రాన్స్ఫార్మర్లు ఏదన్నా ఫ్లక్చువేషన్ లో వోల్టేజీ హై వోల్టేజ్ వచ్చినా పరిష్కరించేదానికి మాకు పవర్ ఇచ్చారు. ఆ కేసులు మాత్రమే మేము చేయగలము, మిగతావి ఎలాంటివి చేయలేము. పోతే ఈ అదాలత్లు ఏంటంటే ఆ ఫోరము గుణదల్లో ఉంది, అక్కడ కంప్లైంట్ రూపంలో రావాలి. కంప్లైంట్ తీసుకొని వస్తే అక్కడ డిలే అవ్వచ్చని ఇట్లాగే ప్రతి ఊర్లో సబ్ స్టేషన్ దగ్గర మేము పెట్టి డిపార్ట్మెంట్లను కూడా తీసుకొని వచ్చి ఈ కన్జ్యూమర్లకు అప్పుడే ఏదన్నా వాళ్ళిద్దరు కూడా సమన్వయం పాటించి ఒప్పుకుంటే అక్కడికక్కడే చేయటం జరుగుతుంది. ఈరోజు కూడా అలాంటి తగాదాలు ఒక 15-20 దాకా వచ్చాయి. వాటిల్లో 15 వరకు వచ్చున్నాయి. ఇప్పటికి అక్కడికక్కడికే చేశాం. ఇంకా ఏమన్నా వస్తాయేమో తెలియదు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ఫౌండర్స్ డే ఘనంగా నిర్వహించారు. తొలుత స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు 45వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు. మరోలేని మహామనిషి నన్నపనేని వెంకట్రావు గారు ఏనాటికైనా, ఎన్నేళ్లకైనా, ఎన్ని తరాలైనా కూడా గుర్తుండే విధంగా ఆయన మనకు తెలుసు. ఆయన ఒక మనిషి కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం విద్యారంగం పట్ల ఆయనకున్న గౌరవభావంతో పేద బలహీన వర్గాల కోసం నిర్మించినటువంటి ఆ కళాశాల నిదర్శనం. అలాగే రైతాంగం కోసం ఆహర్నిశలు కష్టపడి ఊరూరు తిరిగి మెంబర్షిప్లు చేర్పించి షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయటం అదొక తార్కాణం. అంతేకాకుండా నీలం సంజయ్ గారితోనూ, దామోదరం సంజయ్ గారితోనూ, అలాగే అనేక మంది రాజకీయ నాయకులతోనూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద సభలు నిర్వర్తించడం, గారిని స్మరించుకోవటం. 2 విషయాలు అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, నేను అమెరికాలో ఉంటాము. మేము మన తెనాలి చుట్టుపక్కల ఎన్ని పల్లెటూళ్ళ నుంచి, ఒక 40-50 పల్లెటూళ్ళ నుంచి ఆ రోజుల్లో ఒక 60 ఏళ్ల క్రితం ఇంత పెద్ద కాలేజీని పెట్టి ఎంతమంది ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకొని తర్వాత ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజీలో డాక్టర్స్ చదువుకొని అమెరికాలో ఉన్నారు. మాకు తెలుసండి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా నాకన్నా కూడా ముందు నన్నపనేని మా మిస్సెస్ మాధురిని నన్నపనేని వెంకట్రావు గారు మనవరాలు అనగానే ఎంతమంది వచ్చి మేము ఇక్కడ చదువుకున్నామని చెప్పి ఎంత ఇదిగా చెప్తారు మాకు. అది నిజంగా వెంకట్రావు గారు చేసిన ఆ సర్వీసు నిజంగా మరవలేము. మన తెనాలి చుట్టుపక్కల ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే డెఫినెట్గా ఆయన ఒక కారణము.
అనంతరం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో నన్నపనేని వెంకట్రావు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు మరియు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. కార్యక్రమానికి మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య నేటి తరానికి అవసరమని అన్నారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కాలేజీని స్థాపించి నాటి నుండి నేటి వరకు ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందించిన వ్యక్తి నన్నపనేని వెంకట్రావు అని ఆయన సేవలను కొనియాడారు. స్మరించుకునే సందర్భం ఈరోజు ఈ ప్రాంతానికే కాకుండా యావత్తు రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాలలో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి కీర్తిశేషులు నన్నపనేని వెంకట్రావు. అలాగే ఈ కళాశాలలో చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మహనీయుడు. ఎందుకంటే అప్పటికి కొంతమంది వరకే, కొన్ని వర్గాల వరకే చదువు అనే భావన ఉన్న సందర్భంలో ప్రారంభించబడినటువంటి కళాశాల ఒక వర్గానికో ఒక వర్గానికో విద్య కాదు, విద్య ఎక్కడైతే వ్యాప్తి చెందిందో వికాసవంతమైనటువంటి సమాజాన్ని ఏర్పరచుకోగలుగుతామో అలాంటి సమాజంలో మనందరం కూడా జీవించాలని తపనతో ప్రారంభించబడినటువంటి విద్యా సంస్థ. ఆ రకమైన ఆలోచన జంపని శుభ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి కారకులైనటువంటి మహోన్నతులు కీర్తిశేషులు నన్నపనేని వెంకట్రావు. 52 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పోరాటం, అలాంటి పోరాటాల్లో కూడా ఆయన భాగస్వామి. ఆయన ఒక తలమానికంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ఈనాటికి కూడా నేను నన్నపనేని వెంకట్రావు గారి వర్గం అండి అని చెప్పుకునే ప్రజలు ఉన్నటువంటి ప్రాంతానికి ఆయన ఒక నాయకుడు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. అంటే ఏ రకంగా ఆయన జీవించాడనేది మనం చూసుకున్నట్లయితే ఆయన ఏమీ ఆశించలా, ఆయన ఏమీ సంపాదించలా, కాస్త కూస్తో ఉన్నది పోగొట్టుకున్న వ్యక్తే కానీ ఆయన సమాజానికి ఉపయోగపడాలి, సమాజం ఎదిగినప్పుడే అది నిజమైనటువంటి పరిపక్వత చెందినట్టుగా అది నా పరిపూర్ణత, నా జీవితానికి ఒక పరిపూర్ణత ఏర్పడుతుందని చెప్పి ఆ రకంగా జీవించినంత కాలం కూడా. కార్యక్రమంలో మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, ముకుందరావు, కంటంనేని సుధాకర్, ధూళిపాళ్ల సుధాకర్, కళాశాలల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, భాగ్యలక్ష్మి, ఇంజనీరింగ్ కళాశాల CEO భాస్కర్, సుగుణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రనాథ్, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ అజయ్, శ్రీరామ రూరల్ కళాశాల డైరెక్టర్ కొలసాని తులసి ప్రసాద్, ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. విద్యారంగంలో దాదాపు 65 కాలేజీలు నిర్వహిస్తూ చాలామంది విద్యార్థులకి ఉపయోగకారిగా, వారి మార్గానికి భవిష్యత్తుని తీర్చిదిద్దే వ్యక్తిగా, అది రాజకీయ రంగంలో అయితే రాజకుమార్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో అంతా సస్యశ్యామలంగా ఉండాలి, ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలి, వర్గ వైషమ్యాలకి లేకపోతే ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజా సంక్షేమం కోసం పోరాడే వ్యక్తులు వీరు. రాజకుమార్ గారికి కళాశాలకి విపరీతమైన సంబంధం. నన్నపనేని వెంకట్రావు గారి దగ్గర నుంచి ఈ కళాశాల అభివృద్ధి కోసం వారితో పాటు పయనించి రాజకీయ రంగంలో ఈనాడు అనుభవజ్ఞ వ్యక్తిగా తీర్చిదిద్దబడిన వ్యక్తి.
తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం గ్రామానికి చెందిన గాజుల పావనికి ఈ నెల 24న తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరగగా వికటించి పావని మృతి చెందింది. మంగళవారం ఐతానగర్ రక్షణ సైన్యం ప్రార్థన మందిరంలో స్త్రీల పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్నల్ సుమిత్ర మసి వారి బృందం విచ్చేశారు. జ్ఞానం కలిగి ప్రార్థన శక్తితో ఉండాలని తెనాలి మండలంలో ఉన్న 26 సంఘాల స్త్రీలు పండుగను ఘనంగా జరుపుకున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ సియోన్ కుమారి వారి బృందం, మేజర్ రత్నసుందరి, మేజర్ రాజ్ కుమారి సంఘ సేవకుల సహకారంతో ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలంలో మరి ఈ విధముగా గృహ సమితి ర్యాలీ జరగటం అనేది చాలా సంతోషకరము. రాష్ట్రీయ ముఖ్య స్థానం నుంచి టీపీడబ్ల్యూఎం గారు, వారికి సహకారులుగా మరి ఏస్మణి అమ్మగారు, అదే విధముగా విశ్రాంతం అమ్మగారు రావటం జరిగింది. సంవత్సరానికి ఒకసారి జరుగు ఈ యొక్క స్త్రీల కూడికలో దేవుడు ప్రతి ఒక్క స్త్రీని ఆశీర్వదించాలని, దీవించాలని కోరుకుంటున్నాము. ఈ తెనాలి మండలంలో ఉన్న ప్రతి ఒక్క గృహ సమితి సభ్యురాలకి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు బహుగా ఈ యొక్క ర్యాలీని జయప్రదం జరిగిస్తూ ప్రతి ఒక్కరూ దీవించబడాలని, ఆశీర్వదించబడాలని మా యొక్క కోరిక అయినది. సంఘాలను కూడా మీరు మా గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు చాలామంది. వారందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండవ రోజు 39-40 వార్డులో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్. సంక్షేమంతో పాటు అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నిలబెట్టే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్ సెల్ ఫోరం విజయవాడ వారి ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.